విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ హేమంత్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. జూన్ 4ను పోటాపోటీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికార టీడీపీ, విపక్ష వైసీపీ. విముక్త దినంగా ప్రకటించిన టీడీపీ, వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైసీపీ. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అంతిమ కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు ఖండించిన ప్రజా పౌర సంఘాలు, జీవీఎంసీ వద్ద నిరసన బాట పట్టిన సంఘాలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 21వ తేదీ నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో జిల్లాలోని పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాను చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం తొట్లకుండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బౌద్ధ గురువులు గౌరవ రాజదమ్మ మయన్మార్, గౌరవ బరమరే కాంబోడియా, విశాఖపట్నం బౌద్ధ సంఘం సభ్యులు, ధర్మచారి ప్రార్థనలతో యోగాసనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లోని గౌరవ ప్రధాని పాల్గొనున్నారని చెప్పారు. ప్రధాని వేదిక ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వామ్యులయ్యేందుకు కృషి చేస్తున్నామని పిలుపునిచ్చారు. యోగాసనాల ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కార్యక్రమం చేపడుతున్నట్లుగా కలెక్టర్ వివరించారు. ఇందుకోసం విలేజ్ వార్డు స్థాయిలోని యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్ లో భాగంగా ఆఫ్టర్ ద కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆన్ 21st of May we are conducting this event here in తోట్లకొండ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది throughout the state we are conducting in all the districts and places of historic importance and tourist significance we are conducting throughout the state. As part of that, today we are here at Totlakonda, one of the oldest Buddhist monuments in the entire world, I can say. Visakhapatnam is known for Buddhist destinations. We are here in Totlakonda today. We have many such destinations like Bavikonda, Pavaralakonda. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రామ్నగర్ లో ఉంటున్న పాల వెంకట అప్పలరాజు ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి ఎల్ఐసి కూడలి దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. రామ్నగర్ లోని వాసం ఉంటున్న పాల వెంకట అప్పలరాజు అనే గరానా మోసగాడు ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పి స్థానికుల దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధిత మహిళలు మాట్లాడుతూ ఒక ప్లాట్ చూపించి అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుని వారి కుటుంబ సభ్యుల దగ్గరే 45 లక్షల వరకు తీసుకుని ఫ్లాట్ ఇవ్వకపోగా డబ్బులైనా ఇవ్వండి అని అడిగినందుకు దళితుల గుండెల మీద చెయ్యేసి ఇంటి నుంచి బయటికి నెట్టడం జరిగిందని, వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశామని, పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వ పోలీసులు కళ్ళు తెరిచి గరానా మోసగాన్ని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలి అంటూ బాధిత మహిళలు బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు. బాధిత మహిళలకు డబ్బులు కావాలా, కేసు కావాలా అనే విధంగా మాట్లాడడం అన్యాయమంటూ ధ్వజమెత్తారు. విశాఖ మహానగరంలో సైబర్ నేరగాళ్ళు, కేటుగాళ్ళు, చీటీలతో మోసం చేసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. విశాఖ నగరంలో రామ్నగర్ ప్రాంతంలో 20 మంది మహిళల వద్దను 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇల్లులు కట్టిస్తానని చెప్పి మోసం చేసి 6 మాసాల నుంచి పరారీలో ఉన్న పాల వెంకటరాజును అరెస్ట్ చేయాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం.
పాలప్పల రాజును అరెస్ట్ చేయకపోవడమే కాకుండాను బాధితులు బెదిరించి, అందులో ఒక దళిత మహిళను రమణమ్మను బెదిరించి ఇంటికి పిలిపించి ఇంట్లోన బెదిరించి తమపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటి వరకు కూడా చర్య తీసుకోలేదు. బాధితులు 6 మాసాలైంది 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. కమిషనర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఈరోజు బాధితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండబట్టే ఈరోజు పాల వెంకటప్పలరాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు స్పష్టంగా తెలుసు ఆయన ఎక్కడున్నాడన్నది. పోలీసులు తెలియకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని క్రీడలతో వ్యక్తుల్లోని క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారంటూ పలువురు శాసనసభ్యులు అన్నారు. మద్రపాలెంలోని కళాపార్తి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్ల సత్కార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు, పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీషలు మాట్లాడారు. క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణమని హితో పలికారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ డి భగీరథ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని ఆర్ఎస్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ డాక్టర్ భగీరథ్ కుమార్ హితో పలికారు. ఓ మంచి బృందాన్ని తయారు చేసుకుని పనిచేస్తే విజయం తప్పక లభిస్తుందని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. క్రీడను మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని హితో పలికారు. పెద్దలందరినీ, ముఖ్యంగా పేరెంట్స్ ని కూడా కలుపుకుంటూ వీళ్ళిద్దరు పడ్డ కష్టమే ఈ రోజు ఇంతమందికి ఇక్కడికి తీసుకురాగలిగిందంటే బిహైండ్ దిస్ దే ఆర్ దేర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. క్యాంపులు ఏమీ పెట్టుకునేవాడు కాదు, అయితే బిజినెస్ లేకపోతే వాళ్ళ అబ్బాయితో 24 గంటలు ప్రాక్టీస్. అంటే మీ తల్లిదండ్రులు ఎంత డెడికేట్ చేస్తే వాళ్ళ లైఫ్ని మీ రోజు ఇక్కడికి వచ్చారో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ లైఫ్ని మిమ్మల్ని సూపర్ స్టార్స్గా తీర్చిదిద్దడానికి దే డెడికేటెడ్ బోత్ ఆఫ్ దర్ లైఫ్స్ టు యూ. ఫస్ట్ వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్. అలాగే ఈ రోజున్న ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నామో తెలుసు. ముఖ్యంగా క్రికెట్ అనే ఫీవర్లో ఈ స్కేటింగ్ అనే ఈ స్పోర్ట్ని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్తూ కూడా మన విశాఖపట్నం నుంచి రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఆడే ఛాంపియన్స్ని తయారు చేశారంటే వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న తల్లిదండ్రులే కారణం. నేను వాలీబాల్కి సంబంధించినటువంటి వ్యక్తిని అయినప్పటికీ విశాఖపట్నంలో ఆర్గనైజేషన్ చూస్తే అందరూ స్టార్స్ ఉంటారు. ఆర్గనైజేషన్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఆర్గనైజేషన్కి వచ్చేటప్పుడు ముందు సుధాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్లో ఉన్నప్పటికీ ఎక్కడ వైజాగ్లో ఏ ఈవెంట్ జరిగినా మా వాలీబాల్కి కూడా ఆయన సహాయం అందిస్తూ ఉండేవారు. ఓవరాల్గా అందరూ కలెక్టివ్గా ఆ రోజు కోదండరామయ్య గారు ఒక దూరదృష్టితో ఇక్కడ ఈ 3 జిల్లాల్లో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అన్ని అసోసియేషన్ని ఏకం చేస్తూ ఈ ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళకి మిగిలిన వాళ్ళు సహకరించుకునేటట్టుగా అల్టిమేట్గా ప్లేయర్ అనేవాడు ఇంత పాపులేషన్ ఉండి మెడల్ టాలీలో ఒలింపిక్స్నో లేకపోతే ఏషియన్ గేమ్స్నో అనగానే 1, 2, 3 ఇలా అంకెల్లో వచ్చేటువంటి ఈ పథకాలు మారాలి. వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో ఒకవైపు అకాడమీసో లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కొత్తగా వచ్చేవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ మిగిలిన కంట్రీస్ ఎట్టబోతున్నాయి అలాగే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో. After getting elected as the Vice President of the Institute of Chartered Accountants of India, I received many felicitations many places throughout the length and breadth of the country. Probably if I count, I don't have the count, at least maybe some 60-70 felicitations in almost all states in the country I received the felicitation. But out of all these things, the one which I cherish, when one which I said that I'll certainly come, because morning I had a meeting in Rajamahendravaram, the morning breakfast meeting I had with Chartered Accountants, afternoon for lunch I had one in Kakinada. From there direct I came here. But I am telling you,
The most cherishing thing one is the one which is being held here, out of all these things. She used to practice in the mornings. I did not know much about skating, but I started and went on to take her for the first nationals, which were held in Mysore on a road and track circuit. And she went on to become the first gold medalist in speed skating from Andhra Pradesh. That inspired me. When a 6 years girl can do skating, why can't I? యోగాంధ్ర కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణబాబు, విజయ్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. పేదవారికి క్రీడలు అందుబాటులోకి తీసుకురావడానికై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ నో బ్యాగ్ డే తీసుకొచ్చారు అంటూ గుర్తు చేశారు. ప్రపంచ క్రీడాపటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు. దేశంలోని ఏపీ స్పోర్ట్స్ పాలసీ బెస్ట్ పాలసీ అని వివరించారు. రానున్న విశాఖ జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్టేట్లోనే అసోసియేషన్స్లో ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా అసోసియేషన్లు రన్ చేస్తున్న వ్యక్తులు విశాఖపట్నం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. కేవలం ఇక్కడ ఒక్క విశాఖపట్నమే కాదు, ఈ విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్, ది ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన సలహాలు సూచనలు కూడా స్టేట్ మీద చాలా ఇంపాక్ట్ పడతాయి. అందుకే గణబాబు గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తారు, ఇది స్పోర్ట్స్ క్యాపిటల్ సిటీ అని విశాఖపట్నం, స్పోర్ట్స్కి ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అలాగే మేము వాస్తవానికి ఆయన చెప్పినట్టు ఒక ప్లేయర్గా ఎంతగా ఆడాం, అలాగే అసోసియేషన్లో మేము ఉన్నాం, పనిచేసాం. అలాగే ఇప్పుడు క్రీడా పురస్కారాలు ఏవైతే ఉంటాయో శిక్షకుడికి ఇచ్చే ద్రోణాచార్య, క్రీడాకారుడికి ఇచ్చే అర్జున అవార్డీసు, ఇలాంటి అన్నిటితో కూడినటువంటి వాళ్ళందరి సూచనలు సలహాలతో నడపబడేటువంటి ఈ క్రీడా సంఘాలన్నీ కూడా విశాఖపట్నంలో ఉండడం మా అదృష్టం. అందుకని ఎప్పుడు చెబుతుంటాను నేను, కంబైన్డ్ స్టేట్లో కూడా విశాఖపట్నం ఒక క్రీడా రాజధాని. దానికి కారకులు ఇక్కడ తయారైనటువంటి క్రీడాకారులు, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి కోచెస్, ఇక్కడ ఉండేటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినవి అయితేనేమి, అందరి ఎఫర్ట్స్తో ఏర్పాటైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడు కారణంగా విశాఖలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు వేదిక అవటం, ఆ పోటీలకు సన్నద్ధమైతే, ఎందుకంటే ఎక్కడ స్పోర్ట్స్ ప్రమోట్ కావాలన్నా క్రీడా సౌకర్యాలు ఉండాలి, నేర్పేటువంటి శిక్షకులు ఉండాలి, నేర్చుకోవడానికి వచ్చేటువంటి పిల్లలు ఉండాలి. సో ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఈ మూడు మంచి ఫలితాలు ఇవ్వాలంటే అదంతా కూడా క్రీడా సంఘాల వల్లే సాధ్యపడుతుంది. జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమ పోస్టర్ను వైసీపీ నాయకులు కేకే రాజు ఆవిష్కరించారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలోని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఏడాది కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని తెలిపారు. ప్రభుత్వ పాలన మొదలై జూన్ 4వ తేదీకి ఏడాదికి కావస్తూ ఉండటంతో వెన్నుపోటు దినోత్సవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనైతికంగా కూటమి ఏర్పాటు వాళ్ళు చెప్పారంటే జగన్ గారు దోచుకున్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఈ 4వ తేదీతో సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. మనం తీసుకుంటే ఎన్నికల టైంలో వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో మనందరం ప్రత్యక్షంగా చూసాం.
ఆ రోజు మన పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా మనం చేసిన మేలుని, మన ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన మేలుని ప్రజలకి చెప్పుకోలేకపోయాం. చేయలేని హామీలని ఇస్తాము చేస్తాము అని చెప్పి ఈ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ప్రజలకు మభ్య పెట్టడం. ఏదో గతంలో మాదిరి మనం ఏదో ఒక ర్యాలీలోనో ప్రొటెస్ట్లోనో కాకుండా మనందరికీ కూడా తెలుసు, విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 2014లో అప్పుడు ఇదే కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఆ రోజు కూడా అమలు కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి కేవలం నియంత్రిత ధోరణితో, ఏకపక్ష ఆలోచనలతో అమరావతి మీద ప్రేమ చూపిస్తూ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా వివక్ష చూపించి 2014 నుంచి 2019 వరకు కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో మనందరికీ కూడా తెలుసు. గత 2014 నుంచి 2019 వరకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినా ఎక్కడా కూడా ప్రజల పక్షాన్ని ఎన్నో పోరాటాలు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే వెన్నుపోటు దినం కావాలని నామకరణం చేశామో ఆ రోజు అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, లేదు ఆర్డీ ఆఫీస్కి కానీ, లేదు కలెక్టరేట్లో కానీ వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వంచింది, ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏమీ లేవు, అది కాకుండా అరాచకంతో అక్రమ అరెస్టులు చేస్తూ లేనిపోయిన విధంగా హింసిస్తూ ప్రజల్ని కించపరుస్తూ వీళ్ళు నాయకులను కించపరుస్తూ కార్యక్రమాలు చేస్తున్నారనే జగన్ పరిపాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు జూన్ 4ను తీర్పునిచ్చారని విజయనగరం లోక్సభ సభ్యుడు కల్సటి నాయుడు అన్నారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 4ను జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి దినంగా ప్రకటిస్తున్నామని, మహానాడు అద్భుతంగా జరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతుందని తెలిపారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించడం హేయమైనదని అన్నారు. ప్రజా తీర్పు అంటే మీకు గౌరవం లేదు, 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. మీలో ఇంకా సైకో బుద్ధులు పోలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు దినంను వెన్నుపోటు దినంగా ప్రకటించడంలోనే నీ యొక్క వ్యక్తిత్వం తెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సహకారం, కేంద్రం సహకారంతో ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటే చూస్తూ ఓర్వలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. రేపు 4న ఏదో వెన్నుపోటు దినోత్సవం చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఏడాదిలోనే మీరు కూడా ఊహించలేం బహుశా ప్రజలిచ్చిన తీర్పు ప్రకారంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, జూన్ 4 ఫలితాలు ప్రజా తీర్పు, ప్రజలు ముక్త కంఠంతో వాళ్ళు ఇచ్చిన తీర్పు, దేశ విదేశాల్లో ఉండి వచ్చి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెలదొలగాలన్న ఆలోచనతో, జగన్ రెడ్డిని విముక్తి దినంగా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. ప్రజా తీర్పుని గౌరవించుకుంటా ప్రజలు మ్యాండేటరీగా ఇచ్చి ఫలితాలని దృష్టిలో పెట్టుకుంటా అదే రోజున వెన్నుపోటు దినోత్సవం అని దినమని చెప్పి ప్రకటించడం అనేది ఈరోజు కేంద్ర మంత్రులే, ప్రధానమంత్రి, ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులే ఈరోజు అద్భుతంగా చేస్తున్నారని చెప్పేసి ఒక మోడల్గా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ని. ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలే, ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసే విధంగా ఈరోజు చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న ఆలోచనల్ని వారు దూరదృష్టి దృష్టిలో పెట్టుకుని ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మీలాగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి నేను నేరుగా అడుగుతున్నాను, నువ్వు వెన్నుపోటు అంటున్నావు కదా, మీరు జైల్లో ఉన్నప్పుడు శర్మిలా గారు మీ సొంత చెల్లెలు మీకోసం అండగా ఉన్నాను ఆమె చేసి ఏం చేశారు? ఆస్తి విషయంలో వెన్నుపోటు పడలేదా? అలాగే జన్మించిన తల్లిని ఏం చేశావు? ఇంటికి రానిచ్చావా? అది వెన్నుపోటు కాదా? నీ చిన్నప్పుడు
శ్రీ శరవణ భవ సంస్థాన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ద్వారకానగర్ కంచి శంకరమఠం ఆదివారం జరిగిన ఈ వేడుకలకు గాను భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. తొలుత గణపతి పూజ పుణ్యహవచనంతో ప్రారంభించి మండపారాధన గావించి కళ్యాణమూర్తులకు స్నపన తిరుమంజనం అలంకారం కళ్యాణం జరిపించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శరవణభవ సంస్థాన్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి కంచి శంకరమఠం వారు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఈ కళ్యాణాల ద్వారా అపమృత్యు దోషాలను పోగొట్టి జీవితంలో యువతకు మంచి నడవడికను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ధర్మ సంస్థాపన కేవలం సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల పునరావృతం అవుతుందని బలంగా ఆయన విశ్వాసాన్ని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ శరవణభవ సంస్థ అతి తక్కువ వ్యవధిలోని 85 కళ్యాణ మహోత్సవాల్ని విశాఖపట్నం, హైదరాబాద్ లో లోక కళ్యాణార్థం జరిపించడం అభినందనీయమని చెప్పారు. లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో హైందవ సంస్కృతి నిలబడేందుకు ఈ సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. సంవత్సరాల్లో మేము స్వామివారి విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే వెదురుపాక గాడిగారి విజయదుర్గా పీఠాది వెదురుపాక గాడిగారి ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవాలు లోక కళ్యాణార్థం సనాతన ధర్మం అంటారు, కానీ ధర్మమే సనాతనం కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం గురించి, ధర్మం లోకంలో నిలబడ్డం గురించి అపమృత్యు దోషాలు పోయి లోకం అంతా సుఖంగా వర్ధిల్లాలి అన్న భావనతో ఈ శరవణభవ సంస్థాన్ ఆవిష్కరణ జరిగి మేము ఇప్పటిదాకా 84 కళ్యాణాలు తెలంగాణలోని అలాగే మన ఆంధ్రాలోని కూడా జరిపించే 85వ కళ్యాణం ఈ విశాఖపట్నంలో శంకరమఠంలో విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో శంకరమఠం వారి యొక్క సౌజన్యంతో సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అయితే ఈ రోజుని మనం ఆవిష్కరిస్తున్నది, ఈ తర్వాత మనం జరుపుకుంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈరోజు ఈ బ్రీఫ్ ప్రొఫైల్ అంటే శరవణభవ సంస్థానం వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితం మన కంచి స్వామివారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు మన విశాఖపట్నం వచ్చారు. అది వచ్చిన సందర్భంలోనే అంతకుముందు వారు వెదురుపాక వెళ్ళడం, అక్కడ ఆ సందర్భంలో వారి సంస్థానం వారి పీఠానికి విజయదుర్గా పీఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన డాక్టర్ గారికి స్వామి సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు. ఇది జరిగి సుమారుగా 2 సంవత్సరాలు 22 నెలలు అయిందట. ఈ 22 నెలల్లోనూ డాక్టర్ గారు సుమారుగా 84 కళ్యాణ మహోత్సవాలు చేశారు. ఇది 85వ కళ్యాణ మహోత్సవం మఠంలో జరుపుకోవడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. దీని ముఖ్యోద్దేశం వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం. మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపడంలో కూడా ముఖ్యోద్దేశం చాలా వరకు మీకు అందరికీ తెలుసు. అపమృత్యుని లేకుండా చూడడానికి, ధర్మం నెలకొల్పడానికి, అలాగే సనాతన ధర్మం ప్రచారం చేయడానికి ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో డాక్టర్ గారు చాలా కాలం బట్టి మన దేశంలో ఉంటుంది. ముఖ్యంగా శంకర భగవత్పాదులు శుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన వారే అయినా 6 దేవతా ఆరాధనలు అంగీకరించారు. ఆదిత్యం అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, కౌమారం. ఆదిత్యం సూర్యోపాసన, సరే అమ్మవారి యొక్క ఆరాధన. విష్ణు వైష్ణవం, గణనాథం గాణాపత్యం, మహేశ్వరం ఈశ్వరుడు. జూన్ 5 విజయవాడలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కౌన్సిల్ సమావేశాలకు గాను పెన్షనర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కౌన్సిల్ సమావేశంలో భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ఉద్యోగులు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కార దిశగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయినప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారు తెలియజేసేది ఏంటంటే మాకు
మరి జూన్ 5వ తేదీన విజయవాడ నందు తలపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 3వ కౌన్సిల్ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కాశీపట్ల రామసూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విశాఖపట్నం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మనకి రావాల్సినటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా ప్రతి ఒక్క విషయం మీద కూడా కూలంకషంగా ఆ రోజు వివరిస్తారు. మరి ఈ రోజున మనం చూస్తున్నాం, ఏ ఒక 2-3 ఉద్యోగులు కలిసినా కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా మనకి డిఏ ఎప్పుడు ఇస్తారు, ఐఆర్ ఎప్పుడు ఇస్తారు, పే రివిజన్ ఎప్పుడు చేస్తారని మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఆ రోజు విజయవాడ తరలి వస్తే మన పరిస్థితి, మనకు రావాల్సిన బకాయిలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, మనకి ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రావా, వస్తే ఎప్పుడు వస్తాయి, అన్నీ కూడా ప్రతి విషయం మీద కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తమ బాధ్యతగా జూన్ 5వ తేదీన కౌన్సిల్ సమావేశానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి సచివాలయ ఉద్యోగులు ఈ రోజున ఉద్యోగం చేస్తున్నారు, కానీ వారికి ఎటువంటి గైడ్ లైన్స్ కూడా లేవు. వారికి ఏ ఉద్యోగం ఏ రోజు చెప్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వారు. మరి కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగులు ముఖ్య అంశంగా రేపు జూన్ 5వ తేదీన మా రాష్ట్ర అధ్యక్షుల వారు ముఖ్య అంశంగా పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు కొంతమంది మంత్రులు, ఐఏఎస్లు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగులు సమస్యల పట్ల ముఖ్య ఎజెండాగా పెట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుల వారు వివరించబోతున్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులందరినీ కూడా నేను చెప్పేది ఏంటంటే పెద్ద ఎత్తున తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక లోపాలతో రేషన్ ఇవ్వకుండా పక్కదారి పట్టించిన ఘటనలకు చెక్కు పెట్టేందుకు రేషన్ దుకాణాల్లో సరుకులను అందజేసే విధానానికి శ్రీకారం చుట్టినట్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. అపుగర్ చౌకధరల దుకాణం ద్వారా జరిగే రేషన్ సర్కిల్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు అవకాశం ఉన్న సమయంలో రేషన్ దుకాణాల వద్ద నుంచి సరుకులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలియజేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దలకు రేషన్ సరఫరా జరుగుతుందంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఎఫ్పి షాప్ నుంచి డైరెక్ట్గా ఈ సరఫరా చేయడం జరుగుతుంది. అంతకుముందు ఎండియూ సిస్టమ్ ఉండేది, ఎన్డియూ సిస్టమ్ ఈ నుంచి తీసేసి డైరెక్ట్గా ఎఫ్పి షాప్ నుంచి అంతకుముందు ఒక 5 సంవత్సరాల ముందు ఉన్న సిస్టమే మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎఫ్పి షాప్ మార్నింగ్ 8 o'clock నుంచి 12 వరకు, తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 8 o'clock వరకు ఓపెన్ ఉంటాయి. 1st నుంచి 15వ తారీఖు వరకు ఇది సరఫరా జరుగుతుంది. సిటిజన్ ఎప్పుడైనా 1st నుంచి 15 వరకు ఎప్పుడైనా ఈ నియరెస్ట్ ఎఫ్పి షాప్కి వెళ్ళి అది వాళ్ళ రేషన్ కార్డ్ని దే కెన్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. దాంతోపాటు మన ఏదైతే 65 years ఏజ్ గ్రూప్లో ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తర్వాత డిసేబుల్ పర్సన్ ఉంటారు, వీళ్ళు ఇది రేషన్ షాప్ రావడం కూడా అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటికి మనం వెళ్ళి కన్సర్న్ డీలర్ సరఫరా చేయడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు 5 లక్షల మంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. దాదాపు 650 రేషన్ కార్డ్ కూడా ఉన్నాయి. తర్వాత 65 పైన ఉన్న వాళ్ళు దాదాపు 32,000 ఉన్నారు. వీళ్ళకి కూడా 1st నుంచి 5వ తారీఖు వరకు ఇంటికి డోర్ స్టెప్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.
ఈ మొత్తం సిస్టమ్ గురించి ఆల్రెడీ అన్ని ఇన్స్పెక్షన్, ప్రతి ఒక్క షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది లాస్ట్ ఒక వారంలో. తర్వాత అక్కడ ఉన్న వేయింగ్ మెషిన్ కానీ ఈపాస్ సిస్టమ్ అన్ని రిపేర్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా మొత్తం స్మూత్గా ఈ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్స్, తర్వాత చెకింగ్ ఇన్స్పెక్టర్, విఆర్ఓస్ కూడా ఫీల్డ్లో ఉండి అన్ని ఇన్స్పెక్షన్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజలకి కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే అక్కడికి ప్రతి షాప్ దగ్గర ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాంతోపాటు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ కానీ డిఎస్ఓ గారిని అక్కడ నంబర్స్ కూడా ఉంటాయి. ఆ నంబర్ మీద కూడా కాల్ చేస్తే ఇమీడియట్గా దానికి స్పందించడం చేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జూన్ 1వ తేదీ నుంచి పాత విధానంలో రేషన్ షాపుల వద్దే ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా 1 నుంచి 15వ తారీఖు వరకు రేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు 15 రోజుల పాటు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి కానీ దివ్యాంగులకు కూడా ఇంటి వద్దే ఇవ్వటం జరుగుతుంది. కానిస్టేబుల్ గా ఎంపిక ప్రక్రియలో భాగంగా నగరంలోని పలు జిరాక్స్ సెంటర్లపై పోలీసులు నిఘా పెంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఆదేశాలను జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పేరు ఉండటంతో అక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 27 సెంటర్లలో గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా హాల్లోకి అనుమతించేదే లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసులు తనిఖీలను నిర్వహిస్తూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగానే ముగిశాయి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పెన్స్ మాత్రమే అలో చేస్తారండి. రిమైనింగ్ ఏమున్నా అలో చేయరు. పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు తమ ఆచారం ప్రకారం ఇంట్లో నిర్వహిస్తున్న పెద్ద కర్మపై పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ప్రజా పౌర సంఘాలు ఖండించాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా పౌర సంఘ నాయకులు మాట్లాడుతూ కేశవరావు మృతదేహం కోసం చేసిన ప్రయత్నాలతో పాటు చితాభస్మం కోసం చివరి వరకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, అవన్నీ విఫలమయ్యాక హిందూ మత ధార్మిక పద్ధతుల్లో జూన్ 1న ఆదివారం నంబల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యానపేటలో పెద్ద కర్మ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. అయితే ఆ మత ధార్మిక కార్యక్రమం పైన పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. నంబాల కుటుంబ సమీప బంధువులు తప్ప ఈ పెద్ద కర్మకు ఎవరూ హాజరు కావడానికి వీల్లేదంటూ ఓ తిల్లు తేవడం దుర్మార్గమని ఆరోపించారు. అంతిమ కార్యక్రమాలపై కూడా ఆంక్షలు విధించడం అమానమేమంటూ మండిపడ్డారు. మృతదేహాలు కూడా ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయని చెప్పన్నది మరొకసారి చరిత్ర రుజువు చేసింది. భారత స్వతంత్రోద్యమంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని చట్టాలకి విరుద్ధంగా వాళ్ళు ఉరిదీసిన తర్వాత ఆ మృతదేహాలు ఈ ప్రజలకి ఇస్తే, లేకపోతే కుటుంబ సభ్యులకి ఇస్తే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. దాంతో మన పాలన కొనసాగించడం సాధ్యం కాదని ఆనాటికి బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అయితే బయటపడ్డారో ఈరోజు భారత పాలకులు కూడా నంబాల కేశవరావు మృతదేహాన్ని, లేకపోతే సజ్జా నాగేశ్వరరావు మృతదేహాన్ని చూసి అలాగే భయపడ్డారన్నది మనకి చరిత్ర రుజువు చేస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కోర్టుకి పోయి మృతదేహాలని మాకు అప్పచెప్పాలి, సరే వాళ్ళు ఏ కారణం వల్లైనా వాళ్ళ భావజాలంతో మేము ఏకీభవించకపోవచ్చు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. ప్రభుత్వం, పోలీసు దళాలు వాళ్ళని హతమార్చిన తర్వాత గౌరవప్రదంగా వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించుకునేటటువంటి హక్కు ఆ కుటుంబ సభ్యులకు ఉంది.
ఐటీఏపీ పాత్ర యాన్యువల్ ఈవెంట్ 2025 విశాఖలో ఉత్సాహంగా సాగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 45 కార్పొరేట్ కంపెనీలు 35 విభాగాల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బీజేపీలకు బహుమతి ప్రధానోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ కల్చరల్ ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉండేది. ఈ కల్చరల్ ఈవెంట్ ఎప్పుడు అవుతుందంటే ఒక 3.5 months స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తాం. దగ్గర 45 కంపెనీస్ మన విశాఖపట్నంలో ఉన్నవి పార్టిసిపేట్ చేస్తారు. 9 స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం. దాంట్లో మేజర్లీ క్రికెట్ ఉంది, వాలీబాల్, త్రో బాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్ అని చెప్పి, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఓకే మేజర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. అది 3000 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తారండి. వాళ్ళు గెలిచిన విన్నర్స్ అందరికీ ఈ కల్చరల్ ఈవెంట్లో వీ గివ్ ది అవార్డ్స్ ఫర్ దెమ్. ఈ కల్చరల్ ఈవెంట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ ఆల్సో వాంట్ టు బ్రింగ్ ఆల్ ది ఎంప్లాయీస్ టుగెదర్. ఐటీఐ కానీ ఐటీ ఎనేబుల్ సర్వీస్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వీ వాంట్ ఎవ్రీవన్ టు బి టుగెదర్ టు నో వాట్ ఈస్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ విశాఖపట్నం. దిస్ వన్ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీవన్ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్ అండి. సో మేజర్ దట్స్ వన్ థింగ్. 2016 నుంచి చాలా కంటిన్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మధ్యలో కోవిడ్ వల్ల వీ కుడ్ నాట్ డూ ఇట్ ఫర్ 2 years, బట్ ప్రైమర్లీ లాస్ట్ ఇయర్ నుంచి చాలా యాక్టివ్గా చేస్తున్నాము. a place where every employee knows what is the ecosystem in Visakhapatnam. Majorly ఇప్పుడు ఏమవుతుందంటే ఐటాప్ లో మేము CEOs కానీ హెడ్స్ కానీ మేము అందరం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, బట్ ఎంప్లాయీస్ కలవరు. సో ఈ ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే ఎంప్లాయీస్ కూడా కలుస్తారు. దే విల్ ఆల్సో నో ఏ కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్గా తెలుస్తూ ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అక్రాస్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ విశాఖపట్నం అండి. ఇట్లానే మేము ఐటాప్ నుంచి అమరావతిలో చేస్తాము, కాకినాడ చాప్టర్లో కూడా చేస్తాము ఇవి. బట్ మన విశాఖపట్నంలో మేజర్లీ విల్ ఇన్వైట్ ఎవ్రీవన్ టు కమ్ హియర్ అండ్ వీ మేజర్లీ డూ ఇట్ హియర్. వాల్యూ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి చూద్దాం. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. జూన్ 4ను పోటాపోటీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికార టీడీపీ, విపక్ష వైసీపీ. విముక్త దినంగా ప్రకటించిన టీడీపీ, వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైసీపీ. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అంతిమ కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు ఖండించిన ప్రజా పౌర సంఘాలు, జీవీఎంసీ వద్ద నిరసన బాట పట్టిన నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.